తెలుసా? సత్యయుగంలో దేవతలు, రాక్షసులు వేర్వేరు ప్రపంచంలో ఉండేవారు. దేవతలు దేవలోకంలో, రాక్షసులు అసురలోకంలో ఉండేవారు. ఫుల్ క్లారిటీ ఉంది. తర్వాత వచ్చింది త్రేతాయుగం. ఈ యుగంలో దేవతలు, రాక్షసులు ఒకే ప్రపంచంలో ఉన్నారు. రాముడు, రావణాసురుడిలా యుద్ధం జరగక తప్పలేదు. తర్వాత వచ్చిన యుగం ద్వాపర యుగం. ఈ యుగంలో దేవతలు, రాక్షసులు ఒకే కుటుంబంలో ఉన్నారు. పాండవులు, కౌరవులా. ఇది కలియుగం. ఈ యుగంలో దేవతలు, రాక్షసులు ఒకే మనిషిలో ఉన్నారు. మనలోని రాక్షసుని హరించడమే ఈ యుగం యొక్క తాత్పర్యం. మిగతా యుగాలలో జరిగే యుద్ధాలు బయటికి కనిపించేవి, కానీ కలియుగంలో జరిగే యుద్ధం బయటికి కనిపించదు, వినిపించదు. ఎందుకంటే ఇది మనిషికి మనిషికి జరిగే యుద్ధం. ఈ యుద్ధం చాలా డిఫికల్ట్ అయింది.